మన వారాహి సెల్స్ గ్రాండ్ ఫెస్టివ్ సెలబ్రేషన్స్ ప్రతి 10,000 రూపాయల కొనుగోలుపై ఒక బంగారు నాణెం ఉచితం. ఈ ఆఫర్ జనవరి 15 వరకు మాత్రమే. నమస్కారం, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ సంగీత. సివిల్ కేసులలో ఇమీడియట్ సొల్యూషన్ కోసము రెండు రాష్ట్రాలకు సంబంధించిన అంటే ఏపీ అదేవిధంగా తెలంగాణకు సంబంధించిన హైకోర్ట్స్ కూడా రీసెంట్గా కొత్త నిబంధనలు తీసుకురావడం జరిగింది. అవేంటంటే ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా నోటీస్ సర్వ్ అయిందంటే వితిన్ 30 డేస్లో కంపల్సరిగా వారి దగ్గర నుంచి వెళ్ళి రిప్లై అనేది రావాలి, అంటే దానికి స్పందించాలి. ఇకపోతే ఏదైతే భర్త దగ్గర నుంచి వెళ్ళి భార్యకు భరణం ఇవ్వాల్సి ఉంటుంది, దాంతోపాటు పిల్లలుంటే కస్టడీ, ఈ యొక్క దాన్ని కూడా వితిన్ 9 monthsలోనే దాన్ని కంప్లీట్ చేయాలి ఆ కేసును అని చెప్పేసి నిబంధనలో పేర్కొనడం జరిగింది. ఇక దాంతోపాటు విడాకులది ఈ కేసు ఏదైతే ఉంటుందో ఆ విడాకుల కేసులు కూడా ఎక్కువ రోజులు కొనసాగించకుండా దాన్ని వితిన్ 1 yearలోనే క్లోజ్ అయ్యేలాగా చూడాలి అని చెప్పేసి పేర్కొంది. ఇక ఏదన్నా ల్యాండ్ ఇష్యూస్ అంటే ఆస్తి వివాదాలు కానివ్వండి, ఏదైనా ల్యాండ్కి సంబంధించింది కానివ్వండి, ఇలాంటివి ఉంటాయి కదా, అవి వితిన్ 2 yearsలో దానికి ఒక సొల్యూషన్ అనేది కంపల్సరీగా తీసుకురావాలి అని చెప్పేసి అందులో పేర్కొనడం జరిగింది. ఇకపోతే ప్రధానంగా చెప్పాలంటే మీడియేషను అదేవిధంగా కాంప్రమైజ్ ఉంటుంది కదా, ఆ కేసుల విషయంలో మాత్రం దాని యొక్క పరిశీలన అనేది చూసిన తరువాత కోర్టు యొక్క పరిధిలో ఏ విధంగా ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని దాని మీద ప్రత్యేకంగా ఒక చర్చను పెట్టేసి ఉంటుంది అని చెప్పేసి సూచించారు. అంటే ఇన్ని రకాలుగా ఇక మీదట ఏ కేసులైనా సరే సంవత్సరాలు పొడిగించకుండా దీనిపైన ఒక నిర్దేశితమైన ఒక టైం పీరియడ్ అనేది పెట్టి ఆ టైం పీరియడ్లోనే కంపల్సరిగా కేసులు క్లోజ్ చేయాలి అని చెప్పేసి కోర్టులు దీనికి చెప్పారు. ఎందుకంటే కింది కోర్ట్స్లలో కేసులు చాలా వరకు పెండింగ్లో ఉంటూ ఉన్నాయి. కొంతమంది చూస్తేనైతే 20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఇన్ని సంవత్సరాల కోర్టుల చుట్టూ తిరుగుతూ వాళ్ళ యొక్క టైము తర్వాత కోర్టు యొక్క టైము ఇలా అంతా కూడా వేస్ట్ అవుతుంది. ఇది ఎక్కడ వేస్ట్ అవుతుంది, ఎందుకు వేస్ట్ అవుతుంది అంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే పార్టీస్ బోత్ పార్టీస్ ఉంటాయో దాంట్లో ఏ ఒక్కరు రాకపోయినా కూడా ఇమీడియట్గా కేసు వాయిదా, తర్వాత అడ్వకేట్స్ అవైలబుల్లో లేకపోతే వాయిదా, ఇక సాక్షులు అక్కడ ప్రొడ్యూస్ అవ్వకపోతే వాయిదా. సో కాబట్టి ఈ వాయిదాలు కూడా ఓన్లీ 3 months వరకే వాయిదాలు ఉంటాయి. తర్వాత 4వ నెల మాత్రం ఎలాంటి వాయిదాలు ఇవ్వడానికి ఉండదు అని చెప్పేసి స్పష్టం చేసింది. ఇకపోతే దాంతోపాటు ఎప్పుడైతే సాక్షులు వచ్చిన తర్వాత కొన్ని సందర్భాలలో ఈ కేసును వాయిదా వేసేయండి, ఇది మాకు కరెక్ట్గా లేదు అని చెప్పేసానంటే ఆ వాయిదా వేయడానికి కూడా కంపల్సరీగా పర్టికులర్ రీజన్ అంటే సాలిడ్ రీజన్ అని ఉంటాం కదా మనం, అలాంటి రీజన్ ఉంటేనే దాన్ని వాయిదా వేయడానికి అవకాశం ఉండే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇలాంటి కేసులు కూడా ఇక మీదట ఏ కేసులైనా సరే సత్వరంగా అంటే చాలా తొందరగా స్పీడ్గా దానిపైన నిర్ణయం తీసేసుకొని అడ్వకేట్స్ కానివ్వండి, సాక్షులు కానివ్వండి, పార్టీస్ కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా దీంట్లో టైం టు టైం కోర్టుకు అటెండ్ అయిపోయి ప్రతిదీ ఎవిడెన్సెస్ అన్ని క్లియర్గా ఇస్తూ దాన్ని తొందరగా ఏదైతే టైం పెట్టారో ఆ టైంలోనే ఫినిష్ చేసే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. దీనివల్ల ఏమవుతుందంటే కేసులు తొందరగా అయిపోతాయి, కోర్టులలో కూడా కేసులు పెండింగ్లో ఉండకుండా ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా లోయర్ కోర్టులో కానివ్వండి, కోర్టు మీద కానివ్వండి పని భారం ఎక్కువగా లేకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే ఎవరైతే ఇటు పార్టీస్ ఉంటారు కదా, ఇటు పిటిషనర్ కానివ్వండి, రెస్పాండెంట్ కానివ్వండి, వీళ్ళు కూడా ఎక్కువ సమయం అంతా కూడా వృధా చేసుకోకుండా ఒకవేళ డివోర్స్ కేసులో అయితే వితిన్ 1 yearలో కంప్లీట్ అయిపోయింది అనుకోండి, హ్యాపీగా అంటే వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా కలిసి ఉండనివ్వండి, వితిన్ 1 yearలోనే విడాకుల కేసు అనేది పూర్తి చేయాలని చెప్పేసి అంటే అప్పుడు హ్యాపీగా వాళ్ళు విడాకులు అయిపోయినాయి అనుకోండి, వెంటనే వాళ్ళు ఇంకా వేరే పెళ్లి చేసుకోవడమో లేకపోతే వాళ్ళ జీవితాన్ని వాళ్ళకి నచ్చిన విధంగా గడపడమో ఉంటుంది. ఇకపోతే ఈ భరణం విషయంలో కానివ్వండి, అదేవిధంగా పిల్లల కస్టడీ విషయంలో కూడా ఏమవుతుందంటే పిల్లల యొక్క మానసిక పరిస్థితిని కూడా పరిశీలిస్తారు అన్నట్టు. అప్పుడు ఏమవుతుంది, పిల్లలు ఒకసారి కొన్ని రోజులు తల్లి దగ్గర ఉంటారు, కొన్ని రోజులు తండ్రి దగ్గర ఉంటారు, కొన్ని రోజులు ఇలా వాళ్ళను అంటే పంచుకుంటూ ఉంటారు. దీని నేపథ్యంలో ఏమవుతుందంటే వాళ్ళ యొక్క మెంటల్ స్టెబిలిటీ అనేది కూడా చాలా వరకు అరే నేను ఏంటి ఇలా అయిపోయింది నా లైఫ్ అని చెప్పేసి వాళ్ళు చిన్నప్పటి నుంచి కూడా ఏదో ఒక ట్రోమాలకు లైఫ్ అంతా లీడ్ చేస్తూ వస్తూ ఉంటారు. ఇది ఎప్పుడు కూడా అతని యొక్క ఎవరైనా పిల్లలు ఎదుగుతున్నప్పుడు వారి యొక్క భవిష్యత్తు మీద కానివ్వండి, వారి యొక్క జీవన విధానం మీద కానివ్వండి, వారి ఆలోచన విధానం మీద కానివ్వండి ఖచ్చితంగా ప్రభావం చూపించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వితిన్ 9 monthsలోనే దీనిపైన ఒక క్లియర్ సాలిడ్ ఎవిడెన్సెస్తో పాటు దీన్ని కనుక సొల్యూషన్ అంటే ఈ వితిన్ 9 monthsలోనే అటు భరణంకి భార్య
తనకి ఇవ్వాల్సిన భరణం కానివ్వండి, పిల్లల కస్టడీ విషయం కానివ్వండి, ఆ టైం పీరియడ్లో కనుక కంప్లీట్ చేసేస్తే ఇంకా అన్ని రకాలుగా సేఫ్గా ఉండే అవకాశం ఉంటుంది. చాలా తక్కువ టైంలో అయిపోతుంది. కాబట్టి వారు ఇమీడియట్గా ఒక ప్లేస్లో ఉండి చదువుకోవడానికి కానివ్వండి, లేదు అనుకుంటే హ్యాపీగా వారి యొక్క లైఫ్ని వారికి నచ్చిన విధంగా కానివ్వండి గడిపే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క విధానాన్ని కూడా అమలు చేయడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటే ఇక మీదట చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది కదా, అబ్బా కోర్టు చుట్టూ తిరగాలే, సంవత్సరాలు అయిపోతుంది, కోర్టుకు ఎందుకురా బాబు కేసు వేయడమని. ఇక మీదట ఆలోచించాల్సిన అవసరం లేదు. 2 రాష్ట్రాలకు సంబంధించిన హైకోర్ట్స్ దీని మీద చాలా వరకు పరిశీలించిన తర్వాత కోర్టులో ఉన్న పెండింగ్ కేసులన్నీ కూడా అన్ని పరిశీలించి అన్ని తెలుసుకున్న తర్వాతనే ప్రతి ఒక్కటి అంటే 4 విభాగాలుగా ఈ కేసులన్నింటి కూడా 4 భాగాలుగా విభజించిన తర్వాత దానికి ఒక టైం పీరియడ్ పెట్టేసి దాని ప్రకారం ఆ టైంలోనే ఖచ్చితంగా కేసును క్లోజ్ చేయాలి అని చెప్పేసి సూచించడం జరిగింది. కాబట్టి ఇక మీదట ఎప్పుడైనా సరే కేసు అనేది మీరు ఫైల్ చేసుకునేటప్పుడు కానివ్వండి, లేదు అనుకుంటే మీకు ఒక నోటీస్ వచ్చినప్పుడు కానివ్వండి, కంపల్సరిగా అడ్వకేట్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఇలా నిజంగానే వచ్చిందా లేదా, ఇలా ఉందంట కదండి, మరి ఇలా అన్నప్పుడు మన కేసు ఎందుకు ఇంత డ్రాగ్ అవుతుంది అనే విషయాలు కూడా మీరు అడిగి తెలుసుకోవచ్చు. ఎందుకంటే స్వయంగా హైకోర్టే దీన్ని చాలా క్లియర్గా ఈ యొక్క నిబంధనను పెట్టింది. కాబట్టి ఇక మీదట మీకు ఆ రైట్స్ అనేవి ఉంటాయి. చాలా మంది అంటారు కదా, అడ్వకేట్స్కి ఎక్కువ డబ్బులు ఇవ్వాలి, సంవత్సరాలు తిప్పించుకుంటారు, లక్షలలో డబ్బులు అయిపోతాయి. అదేవిధంగా ఇన్ని సంవత్సరాలు అంటే ఒక మనిషి బ్రతికున్నప్పుడు కేసు రన్ అవుతున్న సమయంలో ఆ మనిషి చనిపోయిన తర్వాత వాళ్ళ వారసులు కానివ్వండి వాళ్ళందరూ కూడా ఆస్తి విషయాలలో తిరుగుతూనే ఉంటారు కోర్టు చుట్టూ. కాబట్టి వీటిని అన్నింటినీ కన్సిడర్ చేసి వీటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఏ కేసులు ఎంతెంత పెండింగ్లో ఉన్నాయి, ఎన్నెన్ని సంవత్సరాలు అంటే కొన్ని ఉన్నాయి. ఇప్పుడు కాదు, 1990 కేసులు కూడా 1980 కేసులు కూడా ఇంకా పెండింగ్లోనే ఉన్నాయి. వాటిని అన్నింటినీ పరిశీలించిన తర్వాత ఎందుకని ఇంత డ్రాగ్ అవుతుంది, ఎందుకంటే పార్టీస్ సరిగ్గా అటెండ్ అవ్వలేకపోవడం కోర్టుకి. అప్పుడు పార్టీస్ ఎందుకు అటెండ్ అవ్వట్లేదు, రీజన్ చెప్పాలి. ఒకవేళ ఒక్కసారి అటెండ్ అవ్వలేదా, రెండోసారి అటెండ్ అవ్వలేదా, కేసుని క్లోజ్ చేసే ఛాన్సెసే ఉంటాయి. కాబట్టి కంపల్సరిగా మీరు అటెండ్ అవుతూ ఉండండి. దాంతోపాటు అటెండ్ అయిపోయిన తర్వాత ఈ టైం పీరియడ్ అనేది గుర్తుపెట్టుకున్న తర్వాత ఈ టైం పీరియడ్లో మాది కేసు క్లోజ్ అవుతుంది కదా సార్ అని చెప్పేసి మీరు ఎవరైతే అడ్వకేట్ని హైర్ చేసుకుంటారో వారిని అడిగే అవకాశం ఉంటుంది, అడిగే ఛాన్స్ కూడా ఉంటుంది. మీకు అప్పుడు కొన్ని రైట్స్ ఉంటాయి. కేసును ఈ యొక్క వేలో కూడా క్లియర్ చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ప్రతిదీ కూడా మన దగ్గర క్లియర్ కట్గా ఉండాలి. ఆ టైంలో ఎవరైతే ఎవిడెన్సెస్ అన్ని క్లియర్గా ప్రొడ్యూస్ చేస్తారో, ఎవరి దగ్గరనైతే ప్రాపర్ ఎవిడెన్సెస్ కానివ్వండి, ప్రాపర్గా ఇన్ఫర్మేషన్ కానివ్వండి, ప్రాపర్గా అడ్వకేట్ ప్రజెంటేషన్ కానివ్వండి, అదేవిధంగా ప్రాపర్గా ఎవరైతే కేసు ఫైల్ చేసినా లేదంటే కేసు ఫైల్ చేసిన తర్వాత ఆపోజిట్ పర్సన్ రెస్పాండెంట్ ఉంటారో వాళ్ళ తరపు నుంచి వచ్చే అవి కానివ్వండి, సాక్షులు కానివ్వండి, అన్ని క్లియర్గా ఉన్నప్పుడు ఈ కేసు అనేది ఆ టైం పీరియడ్లో కంపల్సరిగా క్లోజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవన్నిటిని దృష్టిలో పెట్టేసుకోండి. ఇక మీదట కేసులు ఎక్కువ రోజులు వాయిదాలు వేసే అవకాశం ఉండదు. వితిన్ 3 months వరకు మాత్రమే వాయిదాలు ఉంటాయి. 4th month నుంచి వాయిదా పద్ధతి ఉండదు. ఎవరు వచ్చినా రాకపోయినా, అడ్వకేట్ అటెండ్ అయినా అవ్వకపోయినా, పార్టీస్ అటెండ్ అయినా అవ్వకపోయినా, తర్వాత నెక్స్ట్ సాక్షులు వచ్చినా రాకపోయినా, ఇవన్నిటిని కూడా పక్కన పెట్టేసి అప్పుడు ఆ టైంలో ఏదైతే కరెక్ట్గా ఉంటుందో దాని ప్రకారం తీర్పు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి. ప్రతిదీ రెడీగా పెట్టేసుకొని వితిన్ ఆ యొక్క టైం పీరియడ్లో కేసును క్లోజ్ చేసుకునేలాగా మీరు అడ్వకేట్తో మాట్లాడుకొని అన్ని క్లియర్ చేసుకోండి. థ్యాంక్ యూ. నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది? ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది. మళ్ళీ ఎన్నికలంగానే చాలా విరక్తి కలుగుతాను. మంచి అనిపిస్తుంది కదా, లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది. ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సాల్యూట్ చేయించుకుంటున్నారు. ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కళ్ళ ముందు